ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించిన బంగారమ్మ తల్లి సేవా బృందం ముఖ్య అతిథిగా విచ్చేసి దగ్గరుండి మరి అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించి పలువురికి బ్లడ్ ఇవ్వడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో చెప్పి ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన డాక్టర్ ఉప్పాడ రమేష్ గారు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి వీరి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించబడిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ సబ్బవరంలో పేదనాయుడుపాలెం జోడుగుళ్ళు బంగారమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో బంగారు తల్లి భక్తులందరూ కూడా ఒక్క మాటపై ఉండి ఈ రోజుకి ఎన్నో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే ఆపద వచ్చిన వారికి దగ్గరుండి మరి మెడికల్ సహాయం అందించి నాటి నుంచి నేటి వరకు ఎన్నో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలోనే పలువురు మన్ననలను పొంది ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహించటం ఎందుకు అంటే, ఈ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు ప్రసవం టైంలో రక్తం అందక పడుతున్న బాధలను గుర్తించి డాక్టర్ ఉప్పాడ రమేష్ గారి సహాయంతో సబ్బవరంలో ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం, ఎంతో మంది దగ్గర రక్తాన్ని సేకరించి ఈరోజు ఆపదలో ఉండి రక్తం కోసం ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోతున్న వారికి అండగా నిలిచి ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం నాటి నుంచి నేటి వరకు సబ్బవరం మండలంలోనే కాక ఈ జిల్లాల్లోని బంగారు తల్లి సేవా సమితి ఆధ్వర్యంలో మంచి పేరు ఉందని చెప్పక తప్పదు. అలాగే ఈ బంగారు తల్లి సేవా కమిటీ వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి పలువురి ప్రాణాలను కాపాడాలని మనమందరం ఆశిద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నా పేరు సింగుపల్లి వెంకట్రావు అండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదనాడిపాలెం గ్రామం జోడుగుళ్ళు జంక్షన్ నుంచి శ్రీ 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 బంగారు తల్లి సేవా సమితి నుంచి మాట్లాడుతున్నాను. మనం ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్స్ ప్రతి సంవత్సరం పెడుతుంటాము. కానీ వేసవకాలంలో మనం 2 క్యాంపులు పెడుతున్నాము. కానీ ఈ సంవత్సరం 3 క్యాంప్ పెడుతున్నాము. ఎందుకంటే ఈ ఎండాకాలంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకి చాలామంది ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఈరోజు మన సబ్బవరంలో ఎండి ఆఫీస్ ఆవరణలో ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ క్యాంప్కి యువత అందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ డొనేట్ చేయడం వల్లే ఎంతోమందికి ఆపదలో ఉన్న వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించగలుగుతున్నాము. ప్రాణదాతలందరికీ పేరు పేరున మా ఈ శ్రీ శ్రీ బంగారు తల్లి సేవా సమితి తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బ్లడ్ అంతా డొనేట్ చేసిందంతా మన అనకాపల్లి జిల్లా మన ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్కి మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి మనకు ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి గర్భిణీ స్త్రీల కోసం. సార్కి చెప్పగానే మనకి క్యాంప్ ఇచ్చారు. అది కూడా మనం కూడా సద్వినియోగపరుచుకొని మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వస్తే డొనేట్ చేయడానికి యువత ఎవరైనా ముందుకు వచ్చి తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాము. సాయంత్రం 3 గంటల వరకు ఉంటుంది ఈ క్యాంపు. జై భవానీ. నమస్కారం అండి. నేను డాక్టర్ రమేష్, మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి మాట్లాడుతున్నానండి. మనకి ఈ ఎండాకాలంలో రక్త నిల్వ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతి ఒక్క 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన 18 సంవత్సరాల పిల్లలు అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇందులో ప్రతి ఒక్కరు ఒక అనుమానం పెట్టుకుంటున్నారు, మనం రక్తం ఇవ్వడం వల్ల ఏమైనా అయిపోతుంది ఏంటో అనేది, ఏమైనా ఇబ్బంది కలుగుతాయా అనే కొన్ని ఆలోచనలతో ఉన్నారు. కానీ అదంతా మూఢనమ్మకాలు. దాన్ని కొద్దిగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజేసుకోవాల్సిన ఇది కూడా ఉంది. సో మీరు మెయిన్
యూత్ అంతా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి ఎంకరేజింగ్గా ఉంటే మనకి ఆడవాళ్ళకి అంటే ప్రసూతిలో ఉన్న ఆడవాళ్ళకి మరియు వృద్ధులకు వాళ్ళు మరీ తక్కువ 3-4 గ్రాములతో వస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి. వాళ్ళకి కనీసం నిల్వలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం, జాగ్రత్త పడాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి అందరూ యూత్ అంతా కొద్దిగా దయచేసి మేల్కొల్పు చర్యగా మనం బ్లడ్ ఇస్తే ఏమీ అయిపోదండి. ఆ బ్లడ్ మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ రిప్లేస్ అయిపోయి కొత్త బ్లడ్ వస్తుంది. దానివల్ల ఉత్సాహాన్ని నింపుతుంది. చాలా వరకు చాలామంది ప్రజలు 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు, 60 సార్లు గుప్తంగా వచ్చి రక్తదానం చేసి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతున్నారు. అటువంటి మహానుభావుల వల్ల ఈరోజు ఈ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి. అందరూ కూడా యూత్ అంతా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వచ్చి రక్తదానాన్ని చేస్తూ మా యొక్క బ్లడ్ బ్యాంక్ని నిలబడతారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.